గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీ శాసనసభలో మూడో రోజు సీఎం ప్రసంగించారు. అసెంబ్లీ జవాబుదారీతనానికి వేదిక అని ఇక్కడి నుంచే ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2019-24 మధ్య ఏపీలో విధ్వంసం జరిగిందని తాను చాలాసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని ఒక పార్టీ పూర్తిగా బహిష్కరించడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్చాట్ గా మాట్లాడారు. సభ అత్యున్నత వేదిక అని బయట మాట్లాడితే ప్రయోజనం ఉండదన్నారు. గతంలో ఎన్టీఆర్ రాకపోయినా తాము పోరాడామని, 2019-24 మధ్య తాను సభలో సవాల్ చేసి బయటకు వచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారని చంద్రబాబు గుర్తు చేశారు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కొందరు సభకు రాకుండా డీఎస్సీపై బురద జల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని, పోలీసులు అధికారులు కుమ్మక్కై దారుణాలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మరో ఏడాదిలో పాదయాత్ర మొదలు పెడతానని అన్నారు. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గూగుల్ డేటా సెంటర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. డేటా సెంటర్ నిర్వహణ, నీటి లభ్యతపై ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రశ్నలు లేవనెత్తారు. అయితే రాజకీయ లబ్ధి కోసమే కొందరు డేటా సెంటర్పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని విచారణ జరిపించాలంటూ వైసీపీ సభ్యుల ఆందోళనతో శాసనమండలి కార్యకలాపాలకు మూడో రోజు కూడా అంతరాయం కలిగింది. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్లో పెట్టాలంటూ మండలి చైర్మన్ ని మంత్రులు కోరే సందర్భంలో కాసేపు వాడివేడి చర్చ జరిగింది. మెగా డీఎస్సీ నిర్వహణపై విచారణ చేయాలి అంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించగానే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూ వైసీపీ నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలిని వాయిదా వేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరు ఇవ్వాలి అనే లక్ష్యంతో చంద్రబాబు పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ను నిర్మించారని మంత్రి నిమ్మల తెలిపారు. సూపర్ ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో 1.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాము అంటే ముందు చూపు వల్లేనని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతోంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనికి శ్రీకారం చుట్టనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత స్వయంగా ఆయనే తన రాజకీయ ప్రస్థానంపై ప్రకటన చేశారు. త్వరలో విజయవాడ వేదికగా రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, దీనికి దేవదేవుని ఆశీస్సులు కూడా లభించాయని విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనపై జయాంధ్ర ఉద్యమ నాయకులు ఉత్తురుగా శ్రీరామ్ విమర్శించారు. విజయసాయిరెడ్డి స్థాపించే పార్టీ జగన్ బినామీ పార్టీ అని, ఇదంతా ఆర్థిక నేరగాళ్లు ఆడుతున్న నాటకమన్నారు. ఏపీలో బీజేపీని సంస్థాగతంగా విస్తరించాలి అన్న ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖ వచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు తప్ప బాధితులు ఎవరూ బయటకు రాలేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. జూనియర్ డాక్టర్ల కోరికలు న్యాయబద్దమైనవేనని, వాటిని తాము తప్పుపట్టడం లేదని సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కళ్లు నెత్తికెక్కాయంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎంనా, పొంగులేటి సీఎంనా అర్థం కావడలేదన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు కొండా మురళి సహకారం ఉందన్నారు. కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ పదవి ఇవ్వలేదని తెలిపారు. సుస్మిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రేవూరి కౌంటర్ ఇచ్చారు. సుస్మిత విమర్శలకు ధీటైన సమాధానం ఇస్తానన్నారు. అటు కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలున్నాయన్నారు. పూర్తి వివరాలు తెప్పించుకున్న తరువాత ఆమెపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో 22A పై రాజకీయ దుమారం నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భూములను కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడం బాధాకరమని, తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. గ్రూప్ రాజకీయాల వల్లే తెలంగాణకు చోటు దక్కలేదన్నారు. తెలంగాణ
తెలంగాణలో ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆ దెబ్బలు తాము భరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యోగులకు అండగా తాముంటామని, కాంగ్రెస్ కల్లబులి మాటలు నమ్మితే నట్టేట మునుగుతారని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై సర్కార్ మాటలు నమ్మి కాలేజీ యాజమాన్యాలు మోసపోయాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సాగునీటి దీర్ఘకాలిక సమస్యలపై కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో పల్లెపల్లెకు పొన్నం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దినపల్లిలో 20 లక్షలతో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. అనంతరం ప్రజలు, రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. పోచారం వ్యాఖ్యలు కాంగ్రెస్ కు నష్టం జరిగేలా ఉన్నాయని ఆరోపించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. అటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులతో మహేష్ గౌడ్ మాట్లాడారు. పోచారం ఏం మాట్లాడుతున్నారో కూడా తమ దృష్టిలో ఉందన్నారు. పార్టీ లైన్ ఎవరు దాటినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి వేల కోట్లు సంపాదిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 50 లక్షలు కూడా విలువలేని రైస్ మిల్లుల్లో కోట్ల రూపాయలు విలువ చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిల్వ చేసిందని విమర్శించారు. 6 కాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం సరికాదన్నారు. రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవిత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందని సవిత అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోందని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, చెన్నూరు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రోడ్ల అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ మంత్రులు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన పలువురు మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో 280 కోట్లతో పలు రహదారులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రధాన పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తోందని తెలిపారు. కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఎంపీ భరత్ తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపేందుకు మొదటి విడతగా సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆర్తడి పంటలు సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏపీలో జూడాల ఉపకార వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. జూనియర్ డాక్టర్ల విజ్ఞప్తితో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్న్లకు 5% పెంపు పెంచింది. ఆ తర్వాత ప్రతి ఏడాది 3% పెంచనుంది. పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ఏటా 3% పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్షణం విధుల్లో చేరాలని జూడాలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు నెల్లూరు జీజీహెచ్లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టడంతో అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్లుగా ప్రభుత్వం ఆర్టీఎఫ్లు విడుదల చేయడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో సమయానికి సర్టిఫికెట్స్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా సంగం సబ్స్టేషన్ వద్ద కావలి కాలువ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. వారానికి 4 రోజులు కోత విధిస్తున్నారని వాపోయారు. విద్యుత్ కోతలతో 15,000 ఎకరాల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించేందుకు యత్నించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థులు గొంతు పట్టుకున్నారు. దీంతో రఘుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ రామంతపూర్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. శక్తి స్కీమ్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించడంతో కళాశాల దగ్గర నిరసన వ్యక్తం చేశారు. 3 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై కీలక జీవో విడుదలైంది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేశారు. 7.1 సౌండ్, 2K to 4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్ ప్రీమియంగా పరిగణించవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతిస్తారు. చిన్న సినిమాలకు రోజు 1 షో తప్పనిసరి. 100 కోట్ల రూపాయల పైబడిన సినిమాలకు సూపర్ హై బడ్జెట్ హోదా కల్పించారు. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. అయితే కార్మికుల సంక్షేమ నిధికి విరాళం ఇవ్వాలని షరతు పెట్టారు. యాదాద్రి జిల్లాలో బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామమైన బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రిజర్వాయర్ కోసం చేపట్టిన R&R భూసేకరణకు 206 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. SC/ST సప్లా నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని తెలంగాణ SC/ST కమిషన్ చైర్మన్ వెంకటయ్య హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన హాజరయ్యారు. ఈ భేటీలో SC/ST నిధుల కేటాయింపు, వాటి వినియోగంపై సమగ్రంగా చర్చించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా విజండ్ల ఆదేశాలతో రాపూర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాపూరు సీఐ, 2 ఎస్ఐలు, 20 మంది పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం, మాదక ద్రవ్యాలు రవాణా నిల్వలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. విశాఖ జిల్లా మధురవాడలో చిరు వ్యాపారులపై జీవీఎంసీ అధికారులు చేపట్టిన చర్యలకు సిఐటియు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 నుంచి 20 ఏళ్లుగా మధురవాడలో 500 నుంచి 600 మంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా హాకర్ జోన్లు ఏర్పాటు చేయకుండా దుకాణాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సిఐటియు ప్రతినిధులు ఆరోపించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తమిళనాడు మాజీ మంత్రి కడంబూర్ రాజు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మాజీ మంత్రి రోజా నటుడు ప్రభు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులులు, చిరుతలు సంచారం కలకలం రేపుతున్నాయి. పులుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వరదరాజస్వామి ప్రాజెక్టు వద్ద ఓ గేదెపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. పశువుల కాపరి సమాచారంతో ఫారెస్ట్రీ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇటు నెల్లూరు జిల్లా రాపూర్ చిట్వేల్ ఘాట్ రోడ్లో చిరుత పులులు సంచారం కలకలం సృష్టిస్తోంది. పిట్టగోడలపై కూర్చుని భయపెడుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇటు కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పిర్మాయికుంట తండా శివార్లో ఓ దూడపై దాడి చేసి చంపేసింది. గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి చూడగా దూడ కళేబరం కనిపించింది. మరోవైపు కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి, కౌటాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కన్నెపల్లి, బోదంపల్లి, డబ్బా, ఆడేపల్లి దగ్గర పెద్ద పులి పాదముద్రలు కనిపించాయి. పులి సంచారంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ వద్ద లారీని తనిఖీ చేయగా అందులో 31 ఆవులున్నట్లు గుర్తించారు. లారీని సీజ్ చేసి పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సలాం బిర్యానీ హోటల్లో దుర్వాసన వస్తున్న చికెన్ విక్రయిస్తుండటంతో వినియోగదారుడు యజమాని ప్రశ్నించాడు. చిన్నపిల్లలు ఆహారం తింటే ఎంత ప్రమాదమని నిలదీసి అతడిపై దాడికి దిగాడు. హోటల్ సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ విచారణ ముగిసింది. 2 గంటల పాటు నిధి అగర్వాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వివరాలు, ప్రమోషనల్ కాంట్రాక్ట్ పై ఆరా తీశారు. యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను తీసుకున్న రెమ్యునరేషన్ పై వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ ఖాతాలోకి డిపాజిట్ అయిన డబ్బుపై ఈడీ ఆరా తీసింది.
అక్రమంగా లిక్కర్ను తరలిస్తూ పల్నాడు జిల్లా వైసీపీ నేతలు పట్టుబడ్డారు. తెలంగాణ నుంచి అక్రమంగా ఏపీలోకి మద్యాన్ని తీసుకొస్తూ రెంటచింతలకు చెందిన వైసీపీ నేతలు వెంకట్రామయ్య, వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో తరలిస్తున్న 11 లీటర్ల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం పంచాయతీరాజ్ జేఈ నూకరాజు ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్యకు ముందు నూకరాజు వాట్సాప్ మెసేజ్లని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డేటా రికవరీ కోసం నూకరాజు ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. అటు నూకరాజు కుమార్తె సౌజన్య సెల్ ఫోన్ విశ్లేషిస్తే ఈ కేసులో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాదిక్ ఖాన్ కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య మిస్టరీ వీడింది. నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులే చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ నెల 11న డబ్బుల కోసమే రూపారెడ్డిని చంపినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు గోవా వెళ్లినట్లు గుర్తించారు. మెదక్ జిల్లాలో దొంగలు అర్ధరాత్రి వేళ రెచ్చిపోయారు. ఒకే రాత్రి 2 వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలను ధ్వంసం చేసి భారీగా నగదు దోచుకెళ్లారు. చిన్నశంకరంపేట మండలం, గవలపల్లి మెదక్ మండలం, మంబోజీపల్లి గ్రామాల్లోని ఏటీఎంలలో చోరీ చేశారు. కారులో వచ్చిన 3 దుండగులు ఏటీఎం సెంటర్లోకి చొరబడి చోరీకి పాల్పడుతున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని ఓయో రూముల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అల్లూరి ట్రేడ్ సెంటర్లోని వైసాయి కాటేజీ, సాయి ప్యారడైజ్ లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 2 మహిళలు, మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. ఓయో రూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు పోలీసులు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 25 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. అత్తాపూర్ పిఎస్లో నిర్వహించిన కార్యక్రమంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. తమ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్క్రబ్ ఎక్స్ప్రెస్ సంస్థ పేరుతో అమాయకుల దగ్గర 1.6 కోట్ల నగదు కాజేసిన సంస్థ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలకొండ వెంకటేష్ అనే వ్యక్తి మదనపల్లిలోని సిటిఎం రోడ్ స్క్రబ్ ఎక్స్ప్రెస్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. పాత్రలను క్లీన్ చేసే స్క్రబ్ తయారీ యంత్రాలను విక్రయిస్తూ ప్రజల నుంచి ఒక్కొక్కరి వద్ద 1 లక్ష చొప్పున డిపాజిట్లు చేయించుకున్నాడు. డిపాజిట్ చేసిన వారికి అదనపు ఆదాయం వస్తుందని ఆశ చూపించి నమ్మించాడు. ఇలా 200 మంది దగ్గర నగదు కాజేసినట్లు సమాచారం. ఇటీవల ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి ఫేక్ డాక్యుమెంట్లు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఓ మాల్ వద్ద ప్రియాంక నిందితులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల తర్వాత ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. 21వ తేదీ వరకు నిందితులను పోలీసులు ప్రశ్నించనున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ లో నగదు కోల్పోయిన బాధితుడికి ₹1,00,00,000 పోలీసులు పూర్తిగా రిఫండ్ చేశారు. మోసానికి ఉపయోగించిన మ్యూల్ అకౌంట్పై దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విశ్వసనీయత కోసం ఎన్టీఏలో నిర్మాణాత్మక మార్పులు అవసరమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ పేపర్ లీక్ పై విచారణ జరిపిన సుప్రీం ఎన్టీఏలో సమగ్ర సంస్కరణల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణకు పటిష్ట వ్యవస్థ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్టీఏను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, నీట్ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరమని సుప్రీం స్పష్టం చేసింది. కోల్కతాలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని 9 మంది బంగ్లాదేశీయులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఏసీ పేలుడుతో మంటలు వ్యాపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి కోల్కతా వచ్చినట్లు తెలుస్తోంది. బీహార్లోని పాట్నాలో ఆర్జేడీ చేపట్టిన రాజ్భవన్ మార్చ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పేపర్ లీకులు, నిరుద్యోగం సమస్యలపై నిరసనగా తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో ఆర్జేడీ శ్రేణులు చలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టాయి. మార్చిలో పాల్గొనేందుకు ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆందోళనకారులు బ్యారికేడ్లు దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఘర్షణ ఏర్పడింది.
దీంతో ఆర్జేడీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాల్లను ప్రయోగించారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. తేజస్వి యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో మొన్నటి వరకు కల్తీ ఆహారం కలకలం రేపగా ఇప్పుడు కల్తీ మందులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక ఆహార భద్రత, ఔషధ శాఖ జరిపిన భారీ ఆపరేషన్లో నకిలీ మందులను తయారు చేస్తున్న ఒక పెద్ద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఐసీయూలో ఉపయోగించే మందులతో సహా భారీ ఎత్తున నకిలీ మందులను తయారు చేసి రీప్యాకేజ్ చేస్తున్న అక్రమ ఔషధాల తయారీ యూనిట్పై అధికారులు దాడి చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీల లేబుళ్లను ఉపయోగించి నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 5 కోట్లకు పైగా విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. ఆప్ నేత ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అరెస్ట్ అయ్యారు. 3 నీటి శుద్ధి ప్లాంట్ల ఆధునీకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సత్యేందర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సత్యేందర్తో పాటు పలువురు అధికారులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. 2024 మేలో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఈ కేసు నమోదు చేసింది. పైలట్ ప్రాజెక్టులు చేపట్టలేదని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఉన్నాయని ఏసీబీ తెలిపింది. గతంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ 2022 మేలో అరెస్ట్ చేయగా సుదీర్ఘమైన జైలు జీవితం తర్వాత కోర్టు ఆ కేసును కొట్టేయడంతో సత్యేందర్ జైన్ విడుదలయ్యారు. ఇప్పుడు అదే కేసులో మరోసారి సత్యేందర్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ కు చెందిన మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ, మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్టులపై ఈడీ అధికారులు దాడులు జరిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని దాదాపు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. జౌహర్ యూనివర్సిటీ నిర్మాణంలో ప్రభుత్వ నిధుల దారి మళ్లింపు, నల్లధనం వినియోగం, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వ నిధులను ట్రస్ట్ వైపు మళ్లించి యూనివర్సిటీ నిర్మాణానికి ఉపయోగించారు అనే కోణంలో డిజిటల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలను అధికారులు పరిశీలించారు. తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. శాసనసభ్యులందరికీ ప్రభుత్వ ఖర్చులతో కొత్త కార్లు అందించనున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గాల్లో తిరగడం కోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు 75,000 రూపాయలు, వాహన భత్యం, అసిస్టెంట్ అలవెన్స్ కింద 25,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. సీఎం విజయ్ ప్రకటనతో ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు. టీవీకే ఎమ్మెల్యే సింధు అసెంబ్లీలో ప్రత్యేకంగా పాట పాడి సీఎం విజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 శాఖల్లో అవినీతి ఉందని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 3 శాఖల అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు ఫైల్ ఓపెన్ చేస్తానంటూ హెచ్చరించారు. ప్రజలకు ఎప్పుడు చెప్పాలో తనకు తెలుసని, ప్రజలకు మంచి జరగనివ్వండి అంటూ విజయ్ కామెంట్ చేశారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వెబ్సైట్ క్రాష్ అయింది. ఒక్కసారిగా యాప్తో పాటు వెబ్సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్ల క్యూ కట్టారు. వెబ్సైట్ క్రాష్ అయినట్లు ఎక్స్ వేదికగా ఇండిగో యాజమాన్యం తెలిపింది. కోర్ టీం నిరంతరం పనిచేస్తోందని, త్వరలో పునరుద్ధరణ చేస్తామని ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు సహకరించాలి అంటూ ఇండిగో సంస్థ ఎక్స్ వేదికగా కోరింది. అంతరిక్ష పరిశోధనల్లో చైనా మరో ముందడుగు వేసింది. జూక్ 3 రాకెట్ ను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి పంపి తొలి దశ విడిపోయిన అనంతరం తిరిగి భూపరితలంపై స్వాధీనం చేసుకుంది. బుధవారం డోంగ్ఫెంగ్ వాణిజ్య అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగం చేపట్టింది. దాదాపు 66 మీటర్ల పొడవైన ఈ రాకెట్ మొదటి దశ 9 ఇంజన్లు కలిగి ఉంది. ప్రయోగం అనంతరం తొలి దశ విడిపోయి గాన్స్ ప్రావిన్స్ లో సురక్షితంగా ల్యాండ్. మెటాపై అమెరికాలో మరో కీలక న్యాయ పోరాటం జరుగుతోంది. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై 29 రాష్ట్రాల మెటా సంస్థపై ఓక్లాండ్లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన కేసులో విచారణ ప్రారంభమైంది. పిల్లలు, యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారని ఆరోపిస్తూ ఈ రాష్ట్రాలు న్యాయ పోరాటం మొదలుపెట్టాయి. సిఓపిపిఏ ఉల్లంఘనకు పాల్పడిందని మెటాపై ఆరోపణలు చేశాయి. ఈ విచారణలో రాష్ట్రాల తరపున న్యాయవాదులు దాదాపు $200 బిలియన్, అంటే దాదాపు 19.14 లక్షల కోట్ల పరిహారం కోరుతున్నట్లు తెలిపారు. అయితే మెటా దాఖలు చేసిన కోర్టు పత్రంలో రాష్ట్రాలు $1.4 ట్రిలియన్ వరకు, అంటే సుమారు 134 లక్షల కోట్లు జరిమానా కోరుతున్నాయని తెలిపింది. దీన్ని అసాధారణమైనదిగా మెటా అభివర్ణించింది. గాలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ జడేజా చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగా శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 193 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు